హాయ్ ఎస్ అందరికీ నమస్కారం. ఈరోజు మనము భద్రాచలంలో ఉన్నామండి. మనం భద్రాచలంలో చూడదగ్గ మరొక టెంపుల్ ఇది ఏంటంటే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా మహిమగల టెంపుల్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే గోదావరి స్నానానికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇది మీకు వాకబుల్ డిస్టెన్స్. ఇది కూడా ఈ టెంపుల్ కూడా తప్పకుండా దర్శించండి. ఇక్కడ ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి మనకి 4 చేతులతో అంటే చతుర్భుజాలతో మనకి దర్శనమిస్తారు. 2 చేతుల్లో వచ్చేసి చక్రము, మరొక చేతుల్లో వచ్చి శంకు ఉంటుందండి. మిగతా 2 చేతుల్లో మాత్రము మనకి యోగా ముద్రలో కనిపిస్తారు. అందువల్ల మనకి ఈ నరసింహస్వామిని మనము యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ స్వామివారు చాలా మహిమగల టెంపుల్ అండి. ఇది తప్పకుండా మీరు దర్శించండి. ఇక్కడ ఏంటిదంటే విశిష్టత అనేది ఇప్పుడు మీరు టెంపుల్ని చూడండి. తర్వాత నేను ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎలా వెలిశారు, అసలు ఏంటిది భద్రాచలం దివ్యక్షేత్రంకు క్షేత్ర రక్షకుడండి ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా మనం చెప్తూ ఉంటారు ఇక్కడ స్థానికులు. మరి ఇంకొకటి ఏంటంటే ఇది మనకి భద్రాచలం టెంపుల్ ఎదురుగానే అండి గుట్టపై మనకి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రతిష్ఠించబడ్డారు. లక్ష్మీ నరసింహస్వామి వారు ఎక్కడ ఉద్భవించారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇదిగోండి, ఇది శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. మనం లోపలికి వెళ్దాము. ఇది మనకి రాముల వారి గుడి ఎదురుగానే ఉంటుందండి. దీని పక్కనే మనకి గోదావరి స్నాన ఘట్టం కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనమైతే ముందు లోపలికి వెళ్దాము. పూర్వకాలంలో మనకి గోదావరి నది మార్గం ద్వారానే ఈ భద్రాచలంని దర్శించేవాళ్ళండి. అప్పుడు రోడ్డు మార్గం అనేది ఏమీ ఉండేది కాదు. అలా అని మనకి బోట్ల ద్వారా కానీ పడవల ద్వారా కానీ వచ్చేవాళ్ళు. అయితే ఈ రాముల వారిని దర్శించుకోవాలి అంటే మనకి పాపికొండల మధ్యలో నుంచే రావాల్సి వచ్చేది. అలా ప్రయాణికులు ఆ పాపికొండలకి నడుమ నుంచి వస్తూ ఉండేవాళ్ళండి. కానీ ఆ పాపికొండలకి దగ్గరికి రాగానే అక్కడ ఏమవుతుందంటే స్థానికుల యొక్క బోట్లు స్తంభించిపోతున్నాయన్నమాట. ఎందుకు అలా జరుగుతున్నాయి అనేసి అక్కడ స్థానికులు ఆ ప్రయాణిస్తున్న బోట్లలో ఉన్నవాళ్ళు కుంకుమ, పసుపు, కొబ్బరికాయలతో ఆ గోదారమ్మకి అర్పించేవాళ్ళు ఆ ప్లేస్కి రాగానే. అలా వచ్చిన తర్వాత ఎప్పుడైతే అవన్నీ సమర్పించిన తర్వాత మళ్ళీ గోదావరి యథాస్థితికి ఉండడం గమనించారనమాట. అలా జరుగుతూ ఉంటే కొంతకాలంకి అక్కడ ఉన్న అయ్యగారులు, పూజారులు అందరూ కలిసి ఇక్కడ ఏదో ఉంది అద్భుతం అని తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ పూజలు స్టార్ట్ చేసి పాపికొండల నడుమ పూజలు స్టార్ట్ చేసి గజ ఈతగాళ్ళతో వెతికించడం మొదలుపెట్టారండి. అలా కొంతకాలం తర్వాత ఏమైందంటే గజ ఈతగాళ్ళు ఆ ప్లేస్కి దగ్గరికి రాగానే ఒక వెలుగు బయటికి చాలా ప్రకాశవంతంగా కనిపించడం జరిగింది. అయితే ఆ దగ్గరలోకి లోతుగా వెళుతున్న కొద్దీ ఓంకారం అనే శబ్దం వినిపిస్తుంది. ఆ ఓంకారం అనే శబ్దము చాలా పెద్ద పెద్ద శబ్దాలతో వినిపిస్తూ ఉంది. అయితే అప్పటి నుంచి ఈ లక్ష్మీ నరసింహస్వామిని బొబ్బిళ్ళ నరసింహస్వామి కూడా అని పిలుస్తారు. అలా ఎప్పుడైతే ఆ ఓంకార శబ్దంతో ఇంకా లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని బయటికి తీసుకొని ఆ బోట్ల ద్వారానే ఇక్కడ మన భద్రాచలం తీసుకొచ్చి మన రాముల వారి ఎదురుగానే గుట్టపైన ప్రతిష్ఠించారండి. ఇది ఈ లక్ష్మీ యోగానంద నరసింహస్వామి వారి విశిష్టత. ప్రతిష్ఠించారండి. గోదావరికి అభిముఖంగా పశ్చిమ వైపు ముఖం ఉండేలాగా స్వామివారిని ప్రతిష్ఠించారు. అయితే స్వామివారిని ఒక్కరే అని చెప్పేసి మనకి కంఠాహారం కింద నిత్యాన పాయిని లక్ష్మీ అమ్మవారిని కంఠాహారంలో పొదిగించి ఆ స్వామివారి హృదయంన అలంకరించారు. ఇలా స్వామివారిని ఇలా ప్రతిష్ఠించారు. అయితే ఎప్పుడైతే మనము భద్రాచలంని దర్శించుకుంటామో దానికి నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాతనే రాముల వారిని దర్శించుకోవాలి అని ఒక ప్రఖ్యాతి.
అయితే ఇలా దర్శించుకోవడం వల్ల మనము ముందుగా లక్ష్మీ నరసింహస్వామిని భూత ప్రేత ఏమన్నా ఉంటే గాలిధూళి కానీ, పిల్లలకి ఏమైనా చెడు దృష్టి కానీ, ఇంకా ఎలాంటి ఏమైనా ఉంటే మనకి అవన్నీ తొలగిపోతాయని ఇక్కడ ఒక ప్రతిష్ట అండి. ఇలా లక్ష్మీ నరసింహస్వామిని ఎప్పుడైతే ఇక్కడ ప్రతిష్ఠించారో ఆ స్వామివారు మనకి యోగా ముద్రలో కనిపిస్తారు కాబట్టి అప్పటి నుంచి మనకి లక్ష్మీ యోగానంద నరసింహస్వామిగా పిలువబడుచున్నారు. ఎప్పుడైతే మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు గోదావరి నదిలో గాండ్రించుకుంటూ మనకి ఓంకార శబ్దంతో కనిపించారో అప్పటి నుంచి మనకి బొబ్బిళ్ళ నరసింహస్వామిగా కూడా పిలువబడుచున్నారు. ఇది అండి మన లక్ష్మీ నరసింహస్వామి, మీరు దర్శించండి. ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి వారికి అండి శనివారం అభిషేకం చేయిస్తారు. ఇలా అభిషేకం చేయించుకుంటే మనకి చాలా మంచిదని, ఇంకా ఆ రోజు మనం ఎప్పుడైతే స్వామివారికి అభిషేకం చేయించుకుంటే మనకు రుణ బాధల నుంచి శాంతి చేకూరిద్దని చెప్తూ ఉంటారు ఇక్కడ. ఇంకా స్వాతి నక్షత్రం రోజున మనకి విశిష్ట పూజ బాగా జరుగుతుంది. మనకి పూలతో అభిషేకం చేయిస్తారు. ఇంకా మనకి ఈ స్వామివారికి వడపప్పు, బెల్లం, పానకం ఇవి సమర్పిస్తే చాలా మంచిది అంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ మనకి రాములవారి టెంపుల్ కనిపిస్తుందిగా, దీని ఎదురుగానే మనకి ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. అయితే ఇక్కడ మనకి రాములవారి టెంపుల్ కొని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి రెండింటిని కలుపుతూ ఒక ఫ్లైఓవర్ నిర్మిద్దామని అనుకుంటున్నారు. అది త్వరలో జరగవచ్చు కూడా. అంత మహిమ గల టెంపుల్ ఇది, తప్పకుండా దర్శించండి. విచిత్రంగా ఉద్భవించారు. అది గోదావరి నదిలో సుడిగాలుల మధ్యలో ఉద్భవించిన వారు కాబట్టి మనకి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈ రాములవారి గుడి ఎదురుగానే ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారికి వైశాఖ పూర్ణిమ నాడు తిరు కళ్యాణము జరిపిస్తూ ఉంటారు సంవత్సరం. చాలా అద్భుతమైన క్షేత్రం. ఓకే అండి, ఇక్కడ మనకి మూల విరాట్ స్వామివారిని వీడియో తీయడానికి మనకు పర్మిషన్ లేదు కాబట్టి గుడి ఆవరణం వరకు మాత్రమే వీడియో షూట్ చేయొచ్చు. అందుకే మీకు లోపల స్వామివారిని చూపించడం లేదు. ఇక్కడ మనకి స్వామివారు ఒక్కరే మనకి నదిలో ఉద్భవించారు కాబట్టి అమ్మవారిని మాత్రం కంఠహారం కింద స్వామి హృదయంన అలంకరించారు. కావున ఇంత మంచి క్షేత్రాన్ని మీరు తప్పకుండా దర్శించండి. స్వామివారి కృపకి పాత్రలు కండి. థ్యాంక్ యూ.